హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రషోసిసా ఛానల్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ అవి చూపిస్తుంటానండి. ఈరోజైతే మాకు ఇక్కడ వర్షం పడుతుంది. సో ఇది ఈవినింగ్ టైం. నాకైతే మంచి ఫిల్టర్ కాఫీ తాగాలనిపించింది, అందుకే ఫిల్టర్ కాఫీ చేస్తున్నా. ఫిల్టర్ అంటే ఇంకేదో కాదండి, ఇదేని చూడండి ఎంత చిన్నగా హ్యాండీగా ఉంటుంది. దీంతో ఫిల్టర్ కాఫీ చేసుకోవడం చాలా ఈజీ. సో అలాగే చాలామంది ఫిల్టర్ కాఫీ అంటే ఎంత కష్టమో ఏంటో అనుకుంటారు కదా, అందుకే నేను డీటెయిల్గా ఫిల్టర్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఇలాంటి చిన్న హ్యాండ్ ఇది కూడా ఉంది, మనం చేసుకోవచ్చు అని చూపిద్దాం అనుకున్నా. సో ఒకసారి మీకు డీటెయిల్డ్గా ఫిల్టర్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను ఇక్కడ. అదేంటంటే అది మనకి లోపల హోల్స్ ఇస్తారండి, అందులో పౌడర్ యాడ్ చేసి మనము అదేదైతే హ్యాండ్లో ఉందో చేత్తో పట్టుకున్నానో దాంతో డిప్ చేయాలి. కిందకి అలా దిగిపోతుంది, మనకి ఆ గ్లాస్ ఉంది కదా అందులో దిగుతుంది. సో మనకి ఫిల్టర్ డికాషన్ చాలా హాట్గా కూడా ఉంటుంది. అది ఎలా ఏంటి అనేది ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా అయితే గ్యాస్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్, మనకి డికాషన్ కోసం వాటర్ కావాలి. సో ముందుగా బాయిల్ చేసుకుందాం వాటర్ని. వాటర్ బాయిల్ అయ్యే లోపల మనమైతే ఈ ఫిల్టర్లో కాఫీ పౌడర్ని యాడ్ చేద్దాం. కాఫీ పౌడర్ మనకి ఫిల్టర్ కాఫీకి కాఫీ పౌడర్ ఇది ఇన్స్టెంట్ కాదు కదండి, సో దీన్ని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి పౌడర్ని. నేనైతే ఇక్కడ 4 to 5 స్పూన్స్ వేసుకుంటున్నాను, నాకు ఎంత కావాలో అంత. సో ఇలా అయితే 2 cups దాకా అయితే వచ్చేస్తుందండి డికాషన్. కొందరు స్ట్రాంగ్ కావాలనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అలా యాడ్ చేసుకున్నాక అలా డిప్పర్ తోటి 2 times డిప్ చేసి తీయాలండి. ఆ డిప్పర్ అందులో పెట్టకూడదు. చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే డిప్పర్ అందులో పెడతారు. డిప్పర్ అందులో పెట్టకుండా మనం అది తీసేసి, వాటర్ చూసారు కదా బాయిలింగ్ అవుతుంది, ఆ టైంలోనే ఆఫ్ చేసుకొని మనం ఆ వాటర్ని అందులోని పోర్ చేసుకోవాలి. సో ఇలా జాగ్రత్తగా అందులో మనకి ఎంత వాటర్ కావాలి అనేది చూసుకొని మనం వేసుకోవాలండి. సో పౌడర్ ఎక్కువ వేసుకుంటే వాటర్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, డికాషన్ స్ట్రాంగ్గానే వస్తుంది. పౌడర్ కనుక తక్కువ వేసుకుంటే వాటర్ తక్కువగా యాడ్ చేసుకోండి. తర్వాత అలాగా లిడ్ క్లోజ్ చేసి దాని చుట్టూ ఒక క్లాత్ పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే అలా ఉంచవచ్చండి. అది డికాషన్ ఆటోమేటిక్ దిగుతుంది. ఈ లోపల పాలు పొయ్యి మీద పెట్టుకున్నాను. సో ఆ పాలు బాయిల్ అయ్యిందాక, అది వన్స్ కొంచెం బాయిల్ అయ్యాక అందులో నేనైతే ఒక స్కూప్ షుగర్ తీసుకున్నానండి. ఎవరికైనా షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు, యాజ్ పర్ యువర్ టేస్ట్. షుగర్ వేసుకున్నాక ఒక 1 or 2 times అలా స్పూన్తో కలుపుకుంటే షుగర్ చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఆ తర్వాత పాలు బాయిల్ అయిపోయాక ఆఫ్ చేసుకొని పాలని పక్కన పెట్టేసి ఇక డికాషన్ ఎలా వచ్చింది అనేది మనం చూద్దాం. ఇంకా డికాషన్ దిగి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఓపెన్ చేసేటప్పుడు కిందన గ్లాస్ చాలా హీట్గా ఉంటుందండి, క్లాత్తో ఖచ్చితంగా పట్టుకోవాలి. చూసారు కదా డికాషన్ వచ్చింది. నాకు అంత డికాషన్ నాకు మా హస్బెండ్కి సరిపోతుంది. సో అలా మా ఇద్దరి కోసం నేను కాఫీ పెట్టా. డికాషన్ మగ్లోకి యాడ్ చేసుకొని అందులోని మనము పాలని కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ అయ్యేదాకా మనం కలుపుకోవాలండి. మీరు స్పూన్తో కానీ ఫోక్తో కానీ కలపవచ్చు. అట్ ది సేమ్ టైం మనకి చెన్నై స్టైల్లో చూపించేలాగా ఇలా గ్లాస్తో కూడా మనము దాన్ని కలుపుకోవచ్చు అండి. అండ్ నేనైతే ఇక్కడ స్పూన్తో కలిపిన తర్వాత ఏం చేశానంటే, యాక్చువల్లీ క్లిప్ మిస్ అయింది నా దగ్గర. నేను ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఫోమ్ ఎక్కువగా కావాలి అని చెప్పేసి నేనైతే షేక్ చేశాను. అది బాగా కింద మీద శుభ్రంగా వేసేసి కలిపితే ఇలా వచ్చిందండి నాకు. చూసారు కదా ఫోమ్ ఎంత బాగా వచ్చింది. ఫోర్తర్ ఉంటుంది, కొందరు అలా కూడా బీట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. రియల్లీ అండి, ఇలాంటి వర్షంలో ఫిల్టర్ కాఫీ అనేది మంచి రిఫ్రెష్మెంట్ ఇస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.